హలో, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంటర్ చదివేటువంటి స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, మీ అందరికీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్కు సంబంధించినటువంటి ప్రతి చాప్టర్లో ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, అంటే ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా అడిగేటువంటి క్వశ్చన్స్. So what type of questions are very important for examination point of view? Extremely examination point of view లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవే ఉన్నాయి, చాప్టర్ వైజ్గా ప్రతి చాప్టర్ వైజ్గా దట్ ఈ ఇయర్ కరోనా నేపథ్యంలో 30% సిలబస్ డిలీట్ చేశారు కాబట్టి ప్రతి చాప్టర్లో ఎంతవరకు డిలీట్ చేశాడు, డిలీట్ కాకుండా మిగిలినటువంటి చాప్టర్ ఎంతవరకు ఉంది, వాటి మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతాడు, ఆ క్వశ్చన్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ విత్ ఆన్సర్. అంటే ఎగ్జామినేషన్లో మనము ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి, ఆ ఉద్దేశంతో నేను వీడియోను రూపొందిస్తున్నాను. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేయించుకోండి, వీడియోను చూడండి, నోట్స్ కూడా మీరు కంప్లీట్గా రాసుకోండి. నెక్స్ట్ ఆ పాయింట్స్లో చెప్పేటప్పుడు ఏదన్నా కనుక ఉంటే నేను వెంటనే అక్కడ చెప్తాను కాబట్టి మీరు ఆ పాయింట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకేనా? సరే. మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఏం సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయినా ఫస్ట్ ఇయర్ చెప్పారంటే నో, ఫస్ట్ ఇయర్ కూడా చెప్తాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ లేదా మీ తమ్ముళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే, చెల్లెండ్లు కానీ ఎవరైనా కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన వీడియో కూడా రాస్తాను నేను. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని మెన్షన్ చేసి ఉంటాను కాబట్టి మీరు క్లియర్గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా మీరు చూడవచ్చు. 60 out of 60 తప్పనిసరిగా కెమిస్ట్రీలో తెచ్చుకోవచ్చు, నో డౌట్. సో మరి ఇంటర్ సెకండ్ ఇయర్లో సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే సాలిడ్ స్టేట్. అయితే ఈ సాలిడ్ స్టేట్లో మనకున్నటువంటి సిలబస్ నేను ఇక్కడ ఉంచాను. ఇందులో మనకి 2 టాపిక్స్ డిలీట్ చేశాడు, 30% డిలీట్. చూడండి, ఇక్కడ 30% డిలీట్ అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 1.11, నెక్స్ట్ 1.12 ఈ 2 టాపిక్లు డిలీట్ చేశాడు. చూడండి, సాలిడ్ స్టేట్లో 1.11 ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, 1.12 మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 27, పేజ్ నెంబర్ 30లో ఈ 1.11 అని ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అని రాసింటాడు. నెక్స్ట్ అలానే 1.12 మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అని రాసింటాడు. ఈ 2 టాపిక్లు డిలీట్ చేశాడు. 30% రిడక్షన్ ఆఫ్ సిలబస్ డ్యూ టు COVID-19. ఓకే, సో మనం ఇప్పుడు ఆ రిమైనింగ్ టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. మరి సాలిడ్ స్టేట్లో రిమైనింగ్ టాపిక్లో మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ తప్పనిసరిగా వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే బ్రాగ్ ఈక్వేషన్, ఎక్స్ప్లెయిన్ బ్రాగ్స్ ఈక్వేషన్, అది ఒకటి. మామూలుగా అయితే ఎలక్ట్రికల్ ప్రాపర్టీ అంటే ఎన్ టైప్ పి టైప్ సెమీ కండక్టర్స్ మనకు తప్పనిసరిగా అడిగేటువంటి క్వశ్చన్. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇక మిగిలిన రిమైనింగ్ టాపిక్లు ఏంటంటే ప్యాకింగ్ ఫ్రాక్షన్ మీద అడగడానికి ఆస్కారం ఉంది. ఎఫిషియన్సీ ఆఫ్ ప్యాకింగ్ ఫ్రాక్షన్, బీసీసీ కావచ్చు, సింపుల్ క్యూబ్ కావచ్చు, ఎఫ్సిసి కావచ్చు. ఇక 2 మార్క్స్ ఇందులో వెయిటేజ్ కనుక పరిశీలించినట్లయితే అంటే ఈ సాలిడ్ స్టేట్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్కుల క్వశ్చన్, 4 + 2 8 మార్క్స్, 4 + 6 మార్క్స్, 6 మార్క్స్ వెయిటేజ్.
సో, ఇక్కడ మనకు 4 మార్క్స్ అడగడానికి ఛాన్సెస్ ఏంట్రా అంటే, తప్పనిసరిగా 99% ఏంటంటే బ్రాగ్ ఈక్వేషన్ మీద అడగొచ్చు. నంబర్ 2 ఏంట్రా అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ మీద బీసీసీ అని అడగొచ్చు, లేదా సీసీపీ సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ అయినా అడగొచ్చు. నెక్స్ట్ అలానే ఎఫ్సిసి, సిసిపి స్ట్రక్చర్లో మనకు అడగడానికి ఆస్కారం ఉంది. ఇక 2 మార్క్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయనేది మీకు డైరెక్ట్గా క్వశ్చన్ విత్ ఆన్సర్లో నేను చూపిస్తాను. సో ఇందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బ్రాగ్ ఈక్వేషన్, ఎక్స్ప్లెయిన్ బ్రాగ్ ఈక్వేషన్ అని మనకు అడుగుతాడు. అయితే నేను డైరెక్ట్గా మీకు ఆన్సర్ పెట్టను. క్వశ్చన్ ఆన్సర్ది పెట్టకుండా ముందు ఆ బ్రాగ్ ఈక్వేషన్ మనకు ఎలా వస్తుంది, వాటికి సంబంధించినటువంటి కొద్దిగా మీకు మ్యాటర్ కనుక బాగా చెప్పినట్లయితే ఆ మ్యాటరు మీ బ్రెయిన్లో ఉండిపోతుంది. కాబట్టి టక్కున మీరు ఒక్కసారి ఆన్సర్ కనుక చూసినట్లయితే దాన్ని మీరు చక్కగా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకు నేను ఎక్స్పెరిమెంట్ సంబంధించినటువంటి దానికి బ్రాగ్ ఈక్వేషన్కి సంబంధించిన దాన్ని కొద్దిగా డీటెయిల్గా దాన్ని ఫ్లాష్ బ్యాక్ మొత్తం అంతా చెప్పిన తర్వాత అప్పుడు మీ ముందర ఆన్సర్ పెట్టేస్తాను. సో అది మీరు వినింటారు కాబట్టి చక్కగా మీరు ఆ పాయింట్స్ మీకు అర్థమైపోతాయి. మీరు ఎగ్జామినేషన్లో చక్కగా రాయగలుగుతారు. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే బై హార్ట్ చేయకూడదు ఏదైనా సరే. దానికి సంబంధించినటువంటి మ్యాటర్ మన బ్రెయిన్లో కనుక ఉన్నట్లయితే మీరు చిన్నపిల్లలు కాబట్టి బ్రహ్మాండంగా మీరు దాన్ని గుర్తుపెట్టుకుంటారు, బాగా ఎగ్జామినేషన్లో రాయగలుగుతారు. సో స్టూడెంట్స్ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి చాప్టర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆ చాప్టర్ 8 మార్క్స్ ఇంపార్టెంటా, 4 మార్క్స్కి ఇంపార్టెంటా, 2 మార్క్స్కి ఇంపార్టెంటా, దాన్ని బేస్ చేసుకొని బ్లూ ప్రింట్ ప్రకారము దాని ప్రకారమే నేను మాడ్యూల్ చేసి మీ ముందర మేము ఉంచుతున్నాను. కాబట్టి చక్కగా మీరు చదువుకోండి, 10 మందికి దీన్ని ఫార్వర్డ్ చేయండి. అందరూ కూడా ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్తో కెమిస్ట్రీలో పాస్ కావాలి. ఓకేనా? రైట్. సో ఇతను విలియం హెన్రీ బ్రాగ్, ఇతను లారెన్స్ బ్రాగ్. ఇతను తండ్రి, ఇతను కొడుకు. తండ్రి కొడుకులు సంయుక్తంగా కలిసి ఈ బ్రాగ్ ఈక్వేషన్ డెరివేషన్లో ప్రముఖ పాత్ర వహించారు. కాబట్టి వీళ్ళిద్దరికి తండ్రి కొడుకులకి కలిపి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. చూశారా? తండ్రి కొడుకులు ఇద్దరు నోబెల్ ప్రైజ్ పొందడానికి విశేషమైనటువంటి కృషి చేశారు. అయితే ఇక్కడున్న ఈ తండ్రికి విలియమ్స్ హెన్రీ బ్రాగ్కి ఎక్స్రే స్కాటరింగ్ టెక్నిక్స్ బాగా తెలుసు. ఎక్స్రే స్కాటరింగ్ టెక్నిక్స్ అనేది ఇతనికి బాగా తెలుసు. మరి కొడుకుకి లారెన్స్ బ్రాగ్కి ఎక్స్రే డైఫ్రాక్షన్ మరియు బ్రాగ్స్ లా బాగా తెలుసు. ఇక మ్యాక్స్ వాన్ లూకి 1912లో X-ray could be diffracted by crystals and establish their wave nature. కాబట్టి క్రిస్టల్స్ అంటే బాగా డెవలప్ అయినటువంటి క్రిస్టల్స్కి ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్ వల్ల మనకేంటంటే వేవ్ నేచర్ అనేది బాగా తెలుస్తుంది అని ఇతను ప్రూవ్ చేశాడు. అయితే ఇక్కడ మనకి డౌట్ వస్తుంది, క్రిస్టల్ అంటున్నావు అంటే సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి క్రిస్టలైన్ సబ్స్టెన్స్. వాట్ ఈజ్ మెన్ బై క్రిస్టల్? Crystal is nothing but a smallest unit particles, three-dimensionally repeated. A smallest particle is called unit cell. This unit cell repeat throughout the structure to give a hug structure, whose structure is called crystalline substance or crystal lattice అని మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఒక వర్డ్ మనకు తెలిసింది, యూనిట్ సెల్ అంటున్నాడు.
అంటే 3 డైమెన్షనల్ స్పేస్‌లో ఉన్నటువంటి ఒక చిన్నపాటి సబ్‌స్టెన్స్‌ని మనం యూనిట్ సెల్ అంటున్నాం. అసలు ఈ యూనిట్ సెల్ అంటే ఏంటి? అంటే ఏ పర్టిక్యులర్ కోఆర్డినేషన్ నంబర్ కంటైనింగ్ ఏ స్మాలెస్ట్ పోర్షన్ ఈస్ కాల్డ్ యూనిట్ సెల్. మరి కోఆర్డినేషన్ నంబర్ అంటే ఏంటి? కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్టిక్యులర్ అయాన్ సరౌండింగ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ నంబర్ అనొచ్చు, లేదా ఏ పర్టిక్యులర్ ఆటమ్ సరౌండింగ్ ఆపోజిట్ atoms or molecules is also called coordination number అనొచ్చు. అంటే ఒక పర్టికులర్ ఆటమ్ గనుక ఉన్నట్లయితే దాని చుట్టూ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి లేదా ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అని చెప్పేటువంటి సంఖ్యనే మనం కోఆర్డినేషన్ నంబర్ అంటాం. సో ఇలా పర్టికులర్ కోఆర్డినేషన్ నంబర్ ఉన్నటువంటి 3 డైమెన్షన్లో ఉన్నటువంటి ఒక చిన్నపాటి పార్టికల్ని మనం యూనిట్ సెల్ అంటాం. అవి రిపీట్ అవుతూ మనకు ఒక పెద్ద స్ట్రక్చర్ కనుక నెలకొల్పినట్లయితే దాన్ని మనం క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ అంటాం. క్రిస్టల్ లాటిస్ అని అంటాం. అంటే ఇప్పుడేంటి, ఈ లాటిస్లో, ఈ స్పేస్ లాటిస్లో మనకు డిఫరెంట్ వేలో లేదా ఒక చక్కటి అరేంజ్మెంట్లో యాటమ్స్ కావచ్చు, లేదా మాలిక్యూల్స్ కావచ్చు, లేదా అయాన్స్ కావచ్చు, అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. మరి ఇటువంటి అరేంజ్మెంట్ ఉన్నటువంటి యాటమ్స్ పర్ఫెక్ట్గా మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే బాగా డెవలప్ అయినటువంటి క్రిస్టల్ సాలిడ్లో మనం స్పష్టంగా చూడవచ్చు. మరి ఇలా డెవలప్ అయినటువంటి ఈ క్రిస్టల్ లాటిస్ సర్ఫేస్ మీద ఈ లాటిస్ పాయింట్స్ అనేటివి ఉంటాయి కాబట్టి, లాటిస్ పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ యాటమ్స్ లేదా మాలిక్యూల్. ఈ లాటిస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వీటి మీద మనం ఎక్స్రేని కనుక పంపించినట్లయితే, ఎక్స్రే డైఫ్రాక్షన్ పంపించినట్లయితే, ఇక్కడ ఎక్స్రే అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. దాన్ని మనం లైట్ అంటాం. ఈ లైట్లో ఇది ఒక లైటు, ఎక్స్రే. మరి ఈ ఎక్స్రేను పంపించినప్పుడు మనకు డౌట్ ఉంది, ఎక్స్రేని ఎందుకు పంపాలి సార్? ఎక్స్రేస్ని ఎందుకు, గామా రేస్ పంపొచ్చు కదా, విజిబుల్ రేస్ను పంపొచ్చు కదా, నెక్స్ట్ అలానే యూవి రేడియేషన్ జరపొచ్చు కదా. ఎక్స్రేనే ఎందుకు పంపిస్తున్నారంటే ఈ ఎక్స్రే యొక్క వేవ్ లెంత్, నెక్స్ట్ ఈ అటమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన క్రిస్టల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఈ ఆటమ్ యొక్క సైజుతో పోల్చినప్పుడు ఏంటంటే ఈ ఎక్స్రే అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇంచుమించు బాగా సరిపోయేటట్లు ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్రే అనేది రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్స్రే అంటే ఒక లైట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద పంపినప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద రిఫ్లెక్ట్ కావాలి అంటే ఫస్ట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే సైజ్. కాబట్టి ఇక్కడ సైజ్ అనేది ఏంటంటే కరెక్ట్గా దేనికి సరిపోతుంది కాబట్టి ఎక్కువ ఉండదు, తక్కువనే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. కాబట్టి ఆ సైజు కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే దాని నుంచి మనకేంటంటే యాటమ్స్ కానీ ఏవైనా కానీ దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది, మనకు రిఫ్లెక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉండదు. రిఫ్లెక్ట్ కావడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. సో ఇక్కడ ఎక్స్రేస్ బ్యూటిఫుల్గా సరిపోతున్నాయి కాబట్టి మనం ఎక్స్రే డైఫ్రాక్షన్ అని మనం అంటున్నాము. కాబట్టి ఎక్స్రేని ఎందుకు తీసుకోవాలంటే ఇది రీజన్. ఓకే, సో ఇప్పుడు లారెన్స్ బ్రాగ్ ఇద్దరు కలిసి ఒక క్రిస్టల్ మీద పంపించారు. ఎలా పంపించారు అనేది నీకు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లో మీకు చూపిస్తాను. చూడండి. In 1912-1913, Henry Bragg made an X-ray spectrometer for the further study of the properties of X-rays. During a discussion with his father, Lawrence Bragg was interested in X-ray diffraction. Then he began to examine von Leeuw's X-ray patterns and found a brilliant simplified way to explain Leeuw's diffraction problem and formulated Bragg's law. In 1992,
Age 22, Lawrence made his discovery during a research student in Cambridge. చూడండి, ఎక్స్రే డైఫ్రాక్షన్ అండ్ బ్రాగ్స్ లా. ఇన్ 1912-1913 ద యంగర్ బ్రాగ్ డెవలప్ బ్రాగ్స్ లా. NaCl క్రిస్టల్ తీసుకున్నాడు. చూడండి, ఇది NaCl క్రిస్టల్ కదా. మరి NaCl క్రిస్టల్లో ఆటమ్స్ అనేటివి సోడియము క్లోరిన్ అనేటువంటి ఆటమ్స్ అనేటివి అరేంజ్మెంట్ అయి ఉంటాయి. ఎట్లా? ఒక సిస్టమాటికల్ వేలో అరేంజ్మెంట్ అయి ఉంటాయి. చూడండి, ఇందులో ఉన్నటువంటి ఈ ఆటమ్స్ ఇవనుకున్నట్లయితే ఇలా సిస్టమాటిక్ అరేంజ్మెంట్ లేయర్గా, ఇది ఫస్ట్ లేయరు, ఇది సెకండ్ లేయరు, ఇలా ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకు అర్థం కావడానికి ఒక 2 లేయర్స్ని తీసుకున్నాను. చూడండి, ఈ రెండింటిని అటామిక్ ప్లేన్స్ అన్నాం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, ఇటువైపు ఇది ఎక్స్రే సోర్స్, ఇటువైపు నుంచి ఎక్స్రేస్ వస్తాయి. ఇది రిఫ్లెక్ట్ అయినటువంటివి ఈ డిటెక్టర్లోకి వెళ్తాయి. చూసారా, ఎక్స్రేస్ ఎప్పుడైతే ఇక్కడ ఫస్ట్ ఎక్స్రే ఎప్పుడైతే ఇక్కడ పడిందో, ఇక్కడ సర్టన్ యాంగిల్తో ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. సెకండ్ ఎక్స్రే ఇక్కడ పడినప్పుడు సర్టన్ యాంగిల్తో ఇది కూడా రిఫ్లెక్ట్ కాబడుతుంది. చూడండి, ఇక్కడ పంపించినటువంటి ఈ ఎక్స్రేస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటివి ఇన్ ఫేస్లో ఉండొచ్చు, కానీ ఇక్కడ వచ్చేటివి ఏంటంటే అవుట్ ఆఫ్ ఫేస్లో ఉండవచ్చు. కానీ మనం పంపించేటువంటి రేస్, రిఫ్లెక్ట్ అయ్యేటువంటి వేవ్స్ రెండు కూడా ఏంటంటే ఇన్ ఫేస్లోనే ఉండాలి. అయితే అవుట్ ఆఫ్ ఫేస్ కావచ్చు, ఇన్ ఫేస్ కావచ్చు, పంపించేటివి రిఫ్లెక్ట్ అయ్యేటివి. కానీ ఎటువంటి సందర్భంలో అవుట్ ఆఫ్ ఫేస్లో వస్తుంది, ఎటువంటి సందర్భంలో మనకు ఇన్ ఫేస్ వస్తుంది అనేటువంటిది మనకు తెలియాలి. ఇక్కడ ఫిజిక్స్ కొద్దిగా మనం ఫిజిక్స్ దీంట్లో కెమిస్ట్రీలోకి ఇన్వాల్వ్ చేసుకోవాలి. సో వేవ్ నేచర్ అన్నప్పుడు ఏంటంటే 2 వేవ్స్ పంపించేటప్పుడు మొదటి వేవు, రెండవ వేవు సేమ్ హైట్ ఆఫ్ క్రస్ట్, డెప్త్ ఆఫ్ ట్రఫ్లో కనుక ఉన్నట్లయితే దాన్ని మనము కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటాం. ఒకవేళ ఆపోజిట్లో కనుక ఉన్నట్లయితే దాన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటాం. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్కి, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్కి తేడా ఏంటంటే, ఈ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్లో మనకు తప్పనిసరిగా వేవ్స్ అనేవి అవుట్ ఆఫ్ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతాయి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్లో ఇన్ ఫేస్లోనే రిఫ్లెక్ట్ అవుతాయి. ఎలానో ఇప్పుడు మీకు ఈ ఎక్స్పెరిమెంట్లోనే నేను చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏంటంటే వేవ్స్ ఆర్ అవుట్ ఆఫ్ ఫేస్, దట్ ఈస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అన్నాడు. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. సో ఇక్కడ మనం పంపించేటువంటి ఇన్సిడెంట్ ఎక్స్రేస్ ఎప్పుడైతే ఈ ఆటం మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఈ స్కాటర్డ్ రేస్ ఏవైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ ఫేస్లో ఉన్నప్పుడు, అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అంటే మనము ఇట్లా వేవ్ రాసినప్పుడు ఏంటంటే ఇలా ఇలా ఉంటుంది. హైట్ ఆఫ్ క్రస్ట్ అంటాం, ఇది హైట్ ఆఫ్ క్రస్ట్ అంటాం, దీన్ని డెప్త్ ఆఫ్ ట్రఫ్ అంటాం. ఫస్ట్ రే. సెకండ్ రే రాసేటప్పుడు ఏంటంటే ఇలా మనం రాసినట్లయితే అంటే ఇది ఇది దీన్ని మనం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటాం. ఇది పాజిటివ్ యాంప్లిట్యూడ్ ఉంటే, ఇది నెగటివ్ యాంప్లిట్యూడ్ కాబట్టి పాజిటివ్ నెగటివ్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, 0 అయిపోతుంది. సో టోటల్ యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి యాంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ గివ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఆర్ బ్రైట్నెస్ ఆఫ్ లైట్. ఎప్పుడైతే ఇక్కడ 0 అయిపోయిందో, మనకిక్కడ ఎప్పుడైతే 0 అయిపోయిందో, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే ఆటమ్ ఏదైతే ఉందో ఆ ఆటమ్కు సంబంధించినటువంటి డిస్టెన్స్ను మనం క్లియర్గా స్పాట్స్ రూపంలో మనకి ఇక్కడ రాదనమాట. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ వల్ల మనకేంటంటే వేవ్స్ ఆర్ ఇన్ అవుట్ ఆఫ్ ఫేస్, ఫలితంగా మనకేంటంటే ఇక్కడ బ్రైట్నెస్ అనేది రాదు. స్పాట్ ఫామ్, ఇన్సిడెంట్ బీమ్ అనేది మనకు స్పాట్ అనేది దొరకదు.
మనకి స్పాట్ అనేటి దొరుకుతనే గదా! ఈ డిస్టెన్స్‌లో ఈ యాటమ్ ఉంది. ఈ డిస్టెన్స్‌లో ఈ యాటమ్ ఉంది. ఈ డిస్టెన్స్‌లో ఈ యాటమ్ ఉంది అని మనకు తెలిస్తేనే గదా! గ్రాఫ్‌ని బట్టి మనం చక్కగా డిస్టెన్స్‌ను కనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ నువ్వు పంపించేటువంటి ఎక్స్‌రేస్ అనేటివేంటంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్‌లో ఉండడం వలన మనకు ఉపయోగం లేదు. మరి ఎలా ఉండాలి? కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్‌లో ఉండాలి. మరి కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్‌లో ఉండాలి అంటే, ఇప్పుడు మనం ఎక్స్‌రే డైఫ్రాక్షన్ ఏదైతే జరుపుతున్నామో, ఎక్స్‌రేస్‌ని పంపించేటువంటివేంటంటే, మనం ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. చూడండి. ఒకే లైన్‌గా ఉండిపోతుంది స్కాటర్‌డే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. సో, మనం పంపించేటువంటి ఈ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్‌లో నో స్పాట్స్. స్పాట్స్ అనేటివి మనకు కనిపించవు. సో, ప్లేస్డ్ ఏ సూటబుల్ యాంగిల్. ఎక్స్‌రే సోర్స్‌ని ఏంటంటే, ఒక సూటబుల్ యాంగిల్‌లో మనం ప్లేస్ చేసుకోవాలి. సో, సూటబుల్ యాంగిల్‌లో ప్లేస్ చేసుకున్నప్పుడు రే 1, రే 2 అంటే ఫస్ట్ ఎక్స్‌రే, సెకండ్ ఎక్స్‌రే. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్‌రేని పంపించినప్పుడు ఇక్కడ ఈ యాటమ్ దగ్గర రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. సెకండ్ ఎక్స్‌రేని పంపించేటప్పుడు ఫస్ట్ ఎక్స్‌రే కన్నా సెకండ్ ఎక్స్‌రే అనేది ఇంకా ఎక్కువ డెప్త్‌లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్‌లో ఉన్నప్పుడే. కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటి అంటే, మీకు ఇంతకు ముందే చెప్పాను కదా! ఇది వేవ్ అనుకున్నట్లయితే, సెకండ్ అనేది కూడా ఏంటంటే, ఫస్ట్ వేవ్ ఏ విధంగా అయితే ట్రావెల్ చేస్తుందో, ఇది యాంప్లిట్యూడ్ హైట్ ఆఫ్ క్రస్ట్, హైట్ ఆఫ్ క్రస్ట్. ఇవి 2 కూడా ఏంటంటే, ఒకే డైరెక్షన్‌లో పాజిటివ్, పాజిటివ్. ఇది ఎంత హైట్ ఉందే, ఇది కూడా అంతే హైట్ ఉండాలి. 1 సెంటీమీటర్ అనుకోండి. ఇది కూడా 1 సెంటీమీటర్. అప్పుడు టోటల్ ఏమవుతుంది? 2 సెంటీమీటర్స్. అంటే వచ్చేటువంటి ఈ రిఫ్లెక్ట్ అయ్యేటువంటిది ఈ యాంప్లిట్యూడ్‌ని చూసినట్లయితే చాలా ఎక్కువుంటుంది. 1+1 2 గదా! కాబట్టి దాని యాంప్లిట్యూడ్ గనుక పెరిగినట్లయితే వెన్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ ఇంక్రీజెస్ యాంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, బ్రైట్‌నెస్ ఆఫ్ లైట్. కాబట్టి యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ కావడం వల్ల మనకేంటంటే రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఈ ఎక్స్‌రే యొక్క బ్రైట్‌నెస్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి. రేస్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. ఓకే. సో, ఇక్కడ వచ్చేటువంటి ఎక్స్‌రేస్ 1, ఎక్స్‌రేస్ 2 అనేటివి 2 కూడా ఏంటంటే ఒకే ఫేస్‌లో ఉన్నాయి. మరి రిఫ్లెక్ట్ అయ్యేటివి కూడా ఏంటంటే ఒకే ఫేస్‌లో రావాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్‌లోనే. చూడండి. రిఫ్లెక్టివ్ వేవ్స్ ఆర్ ఇన్ ఫేస్ టు కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. చూడండి. ఎప్పుడైతే సేమ్ ఫేసెస్‌లో ఉన్నాయో ఇది, ఇది ఈ పాయింట్స్‌లో మరి ఇది సెకండ్ రే అనేది ఫస్ట్ రే కన్నా ఎక్కువ ట్రావెల్ చేసింది. ఎంత డిస్టెన్స్‌లో ఎక్కువ ట్రావెల్ చేసింది అంటే వీటికి మనం కొద్దిగా యాంగిల్స్ గనుక గీసినట్లయితే చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి ఎక్స్ట్రా అన్నప్పుడు ఇది, ఇది వస్తుంది కాబట్టి చూడండి. ఇట్లా 2 యాంగిల్స్. ఈ ఫస్ట్ రేని రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఇక్కడ యాంగిల్ వస్తుంది. సెకండ్ రే ఇట్లా యాంగిల్ వస్తుంది. మరి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇది యాంగిల్‌గా మనం భావించినట్లయితే ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్ చూసినట్లయితే ఇదంతా ఎక్స్ట్రా కిందకి మనకు వస్తుంది. సో, దీన్ని ఓ అనుకున్నాం. దీన్ని ఏ అనుకున్నాం. దీన్ని బి అనుకున్నాం. దీన్ని ఓ డాష్ అనుకున్నాం. ఓ టు ఓ డాష్ మధ్య ఉన్నటువంటి దాన్నే మనం డి డిస్టెన్స్ అన్నాం. స్మాల్ లెటర్ డితో చూపిస్తున్నాం. మరి ఈ ఫస్ట్ రే, ఈ సెకండ్ రే ఎంత ఎక్స్ట్రా ట్రావెల్ చేసింది అంటే ఓ ఏ అంటే ఏ టు ఓ డాష్ టు బి ఇంతవరకు ఉన్నటువంటి పార్ట్ ఏంటంటే ఎక్స్ట్రాగా ట్రావెల్ చేసినటువంటి దానిగా మనం గుర్తించవచ్చు. చూడండి. ఈ నుంచి ఇంతవరకు దీన్ని మనం ఎక్స్ట్రా పాత్ అంటాం. ఎక్స్ట్రా పాత్. ఈ ఎక్స్ట్రా పాత్ ఏంటి?
AO డాష్ ప్లస్ BO డాష్. ఈ రెండింటిని మనం ఎక్స్ట్రా పాత్ కింద మనం ట్రీట్ చేస్తాం. చూడండి, ద సెకండ్ రే మస్ట్ ట్రావెల్ ద ఎక్స్ట్రా పాత్ AO డాష్ ప్లస్ O డాష్ B. ఇక్కడ మీరు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ జెడ్ అని పెట్టుకోవచ్చు, AB, ఇది C అని ఎట్లైనా పెట్టుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. కాకపోతే ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓహో, ఇది కదా ఎక్స్ట్రా పాత్. ఎక్స్ట్రా పాత్, ద సెకండ్ రే మస్ట్ ట్రావెల్ ద ఎక్స్ట్రా పాత్. చూడండి, ఇది యాంగిల్ అంటున్నాం కాబట్టి ఇది డి సైన్ థీటాకు సమానం, ఇది డి సైన్ థీటాకు సమానం. ఎట్లా సార్ డి సైన్ థీటా అంటున్నారు ఏంటి అంటే, ఇక్కడ పైథాగరస్ థీరం ప్రకారం మనం సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ అపోజిట్ బై హైపర్టెన్షన్. అంటే ఎదుటి భుజము బై కర్ణము. అపోజిట్ బై హైపర్టెన్షన్. హైపర్టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ కర్ణము అంటాం. ఓకే, ఫార్ములా అది సైన్ థీటా. సైన్ థీటా అపోజిట్ బై హైపర్టెన్షన్. దీన్ని మనం ఈ యాంగిల్ని మాత్రమే మనం తీసుకున్నట్లయితే చూద్దాం. చూడండి, O డాష్ O A, ఈ యాంగిల్ తీసుకొని వచ్చి ఇట్లా పెట్టాడు. ఓకే, ఇది డి డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ డి సైన్ థీటా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై హైపర్టెన్షన్. అంటే OA డాష్ OA డాష్. సో AO డాష్ డివైడెడ్ బై AO ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. ఓకే, దాని నుంచి మనకు OA డాష్ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ థీటా. అలానే దీన్ని కూడా మనం తీసుకున్నట్లయితే సేమ్ ఈ విధంగానే మనకు మళ్ళీ ఒక డి సైన్ థీటా వస్తుంది కాబట్టి, సో O డాష్ B, O డాష్ A, అంతే కదా. O డాష్ A, O డాష్ A, O డాష్ B, O డాష్ B, ఇదే కదా ఎక్స్ట్రా పాత్. సో ఇది ఒక డి సైన్ థీటా, ఇది ఒక డి సైన్ థీటా. సో ఎక్స్ట్రా పాత్ ఏంటన్నా మనం ఇదే కదా మనం ఎక్స్ట్రా పాత్ అనేది. సో ఈ ఎక్స్ట్రా పాత్ అనేది ఏంటంటే AO డాష్ ప్లస్ O డాష్ B దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రా పాత్ అన్నాం, దట్ ఈస్ 2D సైన్ థీటా. చూసారా, చూడండి, path length difference is equal to d sin theta plus d sin theta, that is equal to 2d sin theta. చూడండి, AO డాష్ ఒక d sin theta, O డాష్ B d sin theta, ఈ రెండింటి మొత్తమే ప్లస్ ఏమన్నా మనం ఎక్స్ట్రా పాత్ అన్నాం. సో పాత్ లెంత్ డిఫరెన్స్ ఎంత, 2d sin theta. సో ఈ 2D సైన్ థీటా అనేది ఏంటంటే మనం పంపించేటువంటి ఎక్స్రే యొక్క వేవ్ లెంత్కి ఇంటగ్రల్ మల్టిపుల్గా ఉంటుంది. చూడండి, ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్ పాత్ లెంత్ డిఫరెన్స్ 2D సైన్ థీటా ఈక్వల్ టు అండ్ ఇంటగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ద వేవ్ లెంత్. ఇది వేవ్ లెంత్. The distance between two consecutive crust and trough is known as wavelength అంటాం కదా. నువ్వు పంపించేటువంటి ఎక్స్రే యొక్క వేవ్ లెంత్కి ఈక్వల్గా ఉంటుంది. ఎలా, ఇంటగ్రల్ మల్టిపుల్గా ఈక్వల్గా ఉంటుంది. సో ఎన్ లాంబ్డా, ఎన్ ఈజ్ నథింగ్ బట్ 0, 1, 2, 3, 4 ఇలా ఎంతనైనా ఉండొచ్చు. సో ఇంటగ్రల్ మల్టిపుల్ ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2D సైన్ థీటా అనేది బ్రాగ్ ఈక్వేషన్. బ్రాగ్ ఈక్వేషన్. సో ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2D సైన్ థీటా. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి, ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్కి. వెంటనే నీకు డౌట్ వస్తుంది,
ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఏంటి? అప్పుడు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్‌లు ఏంటంటే ఎల్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4D సైన్ థీటా. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటీషన్. మరి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఉన్నప్పుడు ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2D సైన్ థీటా అవుతుంది. ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్‌లో ఏమవుతుందంటే 4D సైన్ థీటా అవుతుంది. ఎందుకంటే 2D సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా బై 2 అవుతుంది. ఏది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్లో. కాబట్టి 2 2 జా 4 కాబట్టి ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4D సైన్ థీటా దట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. బట్ బ్రాగ్ ఈక్వేషన్ డెరివేషన్ మస్ట్ విత్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఓన్లీ. చూడండి, మీకు ఇంతకుముందు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ చూపించాను. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్లు ఏంటంటే స్కాటర్డ్ వేవ్స్ ఆర్ ఇన్ ఫేస్ అంటే చూడండి ఇట్లా చూసారా, ఇది ఫేస్. చూడండి, ఇన్సిడెంట్స్ ఎక్స్రే స్కాటర్డ్ వేవ్స్ ఆర్ ఇన్ ఫేస్. చూడండి ఏమవుతుంది 1 1 2 కాబట్టి ఏమైంది, యాంప్లిట్యూడ్ అనేది పెరిగింది. దానివల్ల మనకి ఇక్కడ ఏంటంటే బ్రైట్నెస్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. చూడండి, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ చూడండి, మ్యాక్సిమం ఇంటెన్సిటీ వల్ల బ్రైట్ స్పాట్స్ అనేటివి మనకు కనిపిస్తాయి. ఎక్కడైతే ఆటమ్స్ ఉన్నాయో అక్కడ బ్రైట్ స్పాట్స్ కనిపిస్తాయి. మనకు పీక్స్ అనేది మనకు వస్తాయి. కాబట్టి ఒక పీక్కి ఇంకో పీక్కి మధ్య ఉన్నటువంటి ఆ డిస్టెన్స్నే మనం డి అంటాం. కాబట్టి ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2D సైన్ థీటా, దెన్ డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా బై 2 సైన్ థీటా. దాన్ని బట్టి మనం డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఇదండి ఎక్స్పెరిమెంట్. మరి బ్రాగ్ ఈక్వేషన్ డెరివేషన్లో మనం ఎక్స్రేస్ని మనం ఎలా పంపాలి, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్లనే పంపాలి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎక్స్పెరిమెంట్. సరే సార్, మీరంతా ఈ ఎక్స్పెరిమెంట్ పెట్టారు కదా, ముందు మేము ఎగ్జామినేషన్లో ఎలా రాయాలి మాకు అది చెప్పండి చాలు. కానీ దాన్ని చెప్పే ముందు ఇది చెప్పడం వల్ల ఏంటంటే నీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఈజీగా ఇప్పుడు నోట్స్ ఇచ్చినప్పుడు చక్కగా నువ్వు రాయగలుగుతావు. ఇప్పుడు నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్ వైజ్గా నీకు ఏ మ్యాటర్ రాయాలనేది నేను ఇప్పుడు నీకు నోట్స్ పెట్టేస్తున్నాను. దాన్ని చూడండి. ఇది derive Bragg equation. Consider the incoming X-ray with wavelength lambda strike a crystal face at an angle theta and then bounce off at the angle theta as shown in the figure. So those rays strike on atom, the second layer also diffract at the same angle theta. Because the second layer of atom is further, the distance the X-ray have to travel to reflect from the second layer is more than the first layer. ఇక్కడ మీరు ఒక్కటి రాసుకోవాలి, డ్యూ టు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఇది రాయాల. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఈడ మాత్రం తప్పనిసరిగా ఆ పదం అనేది ఉండాలి. సో థర్డ్ పాయింట్ చూడండి, పాయింట్ వైజ్గా ఇచ్చాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటి, సెకండ్ పాయింట్ ఏంటి, థర్డ్ పాయింట్ ఏంటి. సో థర్డ్ పాయింట్లో మీరు బ్రాకెట్లో డ్యూ టు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. చూడండి, ఎక్స్ట్రా డిస్టెన్స్ అంటే ఇదే కదండి, ఏబిసి. అక్కడ ఎక్స్పెరిమెంట్లో ఒకటి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ ఏబిసి అని పెట్టేశాను. సో ఏబి బీసీ ఇదే కదా, ఏబి ప్లస్ బీసీ. ఇదేంటి, ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ద రిఫ్లెక్టెడ్ ఎక్స్రే విల్ బి ఇన్ ఫేస్ ఓన్లీ ఇఫ్ ద ఎక్స్ట్రా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఇంటగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ద వేవ్ లెంత్. రెండు కూడా ఫేస్లో ఉన్నప్పుడు మాత్రమే డిస్టెన్స్ అనేది ఈక్వల్ టు ఇంటగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్కు ఎన్ లాంబ్డాకు ఈక్వల్గా ఉంటుంది. ఫేస్లో లేకపోతే ఈక్వల్గా ఉండదు. Okay, now AB plus BC is equal to n lambda, that is the equation 1 where n is equal to 1 2 3. From the
ఫిగర్ ఇన్ యాంగిల్ ZAB, ఇది ZAB, ఈ ZAB దాని నుంచి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు AB బై ZB ఈజ్ నథింగ్ బట్ ఇది ZB ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ కదా, కాబట్టి డిస్టెన్స్ AB. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు AB బై D. సో నౌ AB ఈజ్ ఈక్వల్ టు D సైన్ థీటా, AB ఈజ్ ఈక్వల్ టు D సైన్ థీటా. అలానే సిమిలర్లీ ఇన్ triangle BCZ, this is the triangle BCZ. Sin theta is equal to BC by ZB, BC by ZB, BC by ZB is nothing but D annam. So BC is equal to D sin theta. So ఇది D sin theta ne, ఇది D sin theta ne. Therefore AB plus BC that is equal to D sin theta plus D sin theta. Okay, AB plus BC is equal to D sin theta. From equation 1 and 2 we get n lambda is equal to 2D sin theta, D is equal to n lambda by 2 sin theta, where D is equal to interplane distance, lambda is equal to wavelength of X-ray, n is equal to 1 to 3, and theta is equal to angle of incident of X-rays. This is known as Bragg equation. చూడండి డయాగ్రామ్ గీయడానికి, చూడండి ఇవి 1 2 3 ఆటమ్స్ ఉన్నటువంటి ఈ లేయర్, ఫస్ట్ లేయర్, సెకండ్ రే, నెక్స్ట్ ఇవి ఫస్ట్ రే, ఇది సెకండ్ రే, యాంగిల్, నెక్స్ట్ ఇక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్, ఈ యాంగిల్ని తీసుకున్నాను ఇక్కడ ZAB, ఓకే, AB డిస్టెన్స్ కావాలి, ఇది D. సో దిస్ ఈస్ ద Bragg equation. So this question is examination point of view very important. ఎంత ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, very important. ఓకే, సో ఇవి కాకుండా ఇక ఇందులో 2 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను, 2 మార్క్స్కి. అలానే ప్యాకింగ్ ఎఫిషియన్సీ వాటికి సంబంధించినటువంటి వీడియోను కూడా నేను చేస్తాను. సో ఇక మీదట నేను ఏంటంటే ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయబోతాను. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను 2 మార్క్స్, నెక్స్ట్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ కూడా మీ ముందు ఉంచుతాను. ఓకేనా, రైట్.